శాసన పునాది మీరే మహారాజా. ఈ సామ్రాజ్యం మొత్తం భయం మీద నిలుచుంది. మీరే ఈ విధంగా భయభ్రాంతులవుతే మీ సామ్రాజ్యాన్ని వణికించడాన్ని ఎవరు ఆపలేరు. ఒకసారి మీరే కదా చెప్పారు మీ బలహీనత ఎన్నడూ ఎవరికీ చూపించొద్దని. ప్రజలకు భయపడే కంసుడు కాదు, భయపెట్టే కంసుడు కనిపించాలి. భయంకరమైన కంసుడు. మీరిక నిరూపించండి, భయం మీ శత్రువు అస్త్రం కాదు, మీ అస్త్రమని. మహారాజాదిరాజు కంసుని అస్త్రం. స్వయంగా భయంతో ఉన్నవాడిని చూసి ఎందుకు భయపడాలి? ఎందుకు భయపడాలి? ఎందుకు భయపడాలి? సఖుడా, ఈ మాయకు విరామమిచ్చే సమయం ఆసన్నమైంది. అందరూ మీ చరణాలు కడిగి ఆ చరణామృతాన్ని పానం చేస్తారు సఖా. అలాంటిది అదే చరణాన్ని మీరు నోట్లో పెట్టుకున్నారు. అదే కదా సఖా, నేనీ పనికి ఆశ్చర్యపోయాను. అందుకే ఒకసారి నా చరణామృత రుచిని చూడాలని అనుకున్నాను. మీరు తెచ్చిన బహుమతి నాకు త్వరగా ఇవ్వండి. పొరపాటున అమ్మ మిమ్మల్ని చూసిందంటే మీకు అనుభవం ఉంది కదా, ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటుంది. మీ దగ్గర ఏది దాచలేము కదా సఖా. ఈ అధరాలపై భావరూప చిరునవ్వు కంటే ఈ మురళి అందంగా ఉంటుంది సఖా. భక్తితో నా మనస్సు గెలుచుకున్నావు మురళి. ఈ జగతి మొత్తం నిన్ను నా పేరుతో, నన్ను నీతోనూ కలిపి గుర్తించుకుంటారు. స్వామి స్వామి, వెలకట్టలేని అమూల్యమైన బహుమతికి అనేక ధన్యవాదాలు సఖా. సఖా, అమ్మా.
బావుందండి. మొత్తానికి నోట్లోంచి కాలివేలు తీసావన్నమాట. పెద్ద ఉపకారం చేశావు ఈ అమ్మకి. స్వామి, అమ్మా నాకివ్వు. నా మురళి నాకిచ్చేయమ్మా. ఇదెక్కడి నుంచి వచ్చింది? నా సకుడు నాకు బహుమతిగా ఇచ్చాడు. నేను అస్సలు ఊహించలేదమ్మా. నా కాలివేలు నోట్లో పెట్టుకునే సమయంలో ఇదంతా జరుగుతుందని. నీ ముఖాన కనిపిస్తున్న దుర్మార్గపు ఆలోచన సాక్షి. ఇదంతా కూడా మీరిద్దరూ ఆ గర్గ మహర్షి ఇంకా నీ ఆ కుమారుడు చేయించిందే. వాణ్ణి నువ్వు నా దగ్గర దాచి ఉంచావు. ఎవరైతే ఎదుటి వారికి చెడు చేస్తారో వారికెప్పుడు ఇలాగే అనిపిస్తుంది. వారి వెన్నంటి వారికి విరుద్ధంగా ఏదో ఒక కుట్ర జరుగుతుందని. నన్ను ఒక్క క్షణం భయపడ్డం చూడగానే నీలో ఇంత సాహసం వచ్చేసిందా? నాకే ఎదురు సమాధానం చెప్తావా? చూస్తుంటే మీరిద్దరూ మహారాజు ఖడ్గం దాడిని మర్చినట్లున్నారు. గుర్తు తెచ్చుకోండి, ఇన్ని సంవత్సరాలుగా తను మిమ్మల్ని తాకనే లేదు. కానీ అనేక మార్లు నీ హృదయాన్ని రక్తంతో ఛేదించి రక్తంతో నింపింది. నా ఈ ఖడ్గం మీ ఇద్దరి 6 సంతానాల రక్తాన్ని రుచి చూసింది. ఇక ఇప్పుడు మరో బిడ్డ రక్తంతో స్నానం చెయ్యనుంది ఈ ఖడ్గం. ఆ బిడ్డ గోకులంలో పెరుగుతున్నాడు. ఇక చాలు కంసన్నయ్య, ఇక చాలు. ఇంత దుస్సాహసమా? నాతోనే ఇంత గట్టిగా మాట్లాడుతున్నావా? నీ అన్నయ్య ముందా? అన్నయ్యలా ఏం పనులు చేశారు అసలు మీరు? పైనుంచెప్పుడు చేయాలనుకుంటున్న దుష్ట చర్యలో కూడా మీరు అసవుల పాలవుతారు. దేవకి, లేదు స్వామి, ఇవాళ నన్ను ఆపకండి. చాలా సహించాం మనం, మౌనంగా చాలా కాలం ఉన్నాం. కానీ ఇవాళ తనకు సత్యం తెలిసి తీరాల్సిందే. అన్నయ్య, అసలు మీరేమనుకుంటున్నారు? మీరే అంత శక్తివంతులేనా? మీ అదృష్టాన్ని మార్చుకోగలరా? మీరు భగవంతుడు విష్ణువుని ఎదిరించగలుగుతారా? ఈ భ్రమే రాక్షసరాజు రావణుడికి కూడా ఉండింది. అలాగే ఇదే భ్రమ స్వయంగా భగవంతుడు అనుకునే హిరణ్యకశ్యపుడికి కూడా ఉండింది. కానీ ఆ రావణుని 10 శిరస్సులు మిగల్లేదు. ఆ హిరణ్యకశ్యపుని ఉనికి కడుపు చీల్చి ఆయన ప్రాణం తీశాడు భగవంతుడు. మరి ఆలోచించండి అన్నయ్య, మిమ్మల్ని ఏం చెయ్యగలడో. ఇంతవరకు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోయాను. మీది అభిమానమా, అజ్ఞానమా? భగవంతుడు విష్ణువుని ఎదిరించడానికి బయలుదేరారు. దేవకి, క్రోధం వల్ల ఎలాంటి ఉపయోగము లేదన్నయ్య. ఇప్పటి వరకు మీరంటే భయపడిపోయేదాన్ని, కానీ ఇప్పుడు అలా కాదు. ఎప్పుడైతే మమ్మల్ని విష్ణు భగవంతుడే కాపాడుతున్నాడు, మిమ్మల్ని చూసి ఎందుకు భయపడాలి? ఎప్పుడైతే మమ్మల్ని స్వయంగా విష్ణు భగవంతుడే కాపాడుతున్నాడు, మిమ్మల్ని చూసి ఎందుకు భయపడాలి? నువ్వెందుకు నవ్వుతున్నావు? ఇది మాత్రం ఆలోచించకు. అమ్మ నిన్ను మళ్ళీ వేలు నోట్లో పెట్టుకొనిస్తుందని. ఇక దాని అవసరం రాదు కదా అమ్మా. ముందు ఆకాశవాణిలో విన్నారు, ఇవాళ నేను చెప్తున్నాను. మీ మృత్యువు భగవంతుడు విష్ణు అవతారంలోనే జరుగుతుంది. ప్రస్తుతం వారు ఎక్కడైనా ఎలాగైనా ఉండొచ్చు. నాకు తెలుసు తను ఎక్కడున్నాడో. దేవకి,
నువ్వు నన్ను సవాలు చేసి చాలా పెద్ద తప్పు చేసేశావు. నేననుకుంటే ఇప్పుడే ఇదే క్షణం వధించగలను, కానీ చెయ్యను. నీకు శ్రాద్ధం పెట్టడం చాలా ఇష్టం కదా, అవునా? సరే, అలాగే కానివ్వండి. నేను మీ ఇద్దరిని కూడా అప్పుడే వధిస్తాను. ఎప్పుడు మీ 8 మంది సంతానం శ్రాద్ధం ఒకేసారి పెట్టినప్పుడు. శ్రాద్ధంకు ఏర్పాట్లు చేయండి. అన్నపూర్ణమాత కరుణతో ఇవాటి అన్నప్రాసన వేడుకలన్నీ చక్కగా జరిగిపోవాలి. భోజనం రుచిగా తయారు కావాలి. నా కన్నయ్యకి చాలా నచ్చాలి. అంతే, ఈ ఆశీర్వాదం ఇవ్వండి చాలు తులసి మాత. మాత, వాడికి తన తల్లికి సరిగ్గా వంట చేయడమే రాదు అని అనిపించకూడదు. బావుందమ్మా. ఇన్ని రోజులు తినడానికి ఏమీ ఇవ్వలేదు. ఇప్పుడేమో తినే అవకాశం వచ్చినప్పుడు కంగారు పడుతున్నావా? నా గురించి కూడా కాస్త ఆలోచించండి స్వామి. 2 రోజులుగా ఇక్కడే ఇరుక్కుని ఉన్నాను. ఇరుక్కోవడం కాదు మురళి, నువ్వు వేలాడుతున్నావు. స్వామి, అవును మురళి, నాకు కూడా నువ్వు కావాలి. కానీ నేనేం చేయను? అమ్మ నిన్ను నాకు అందకుండా చాలా దూరంగా వేలాడదీసింది. కానీ స్వామి, నేను మీ దగ్గరికి ఎలా రావాలి? స్వామి, ఆలోచించకండి, ఏదో ఒకటి చెయ్యండి. మహా సంతోషం దాచాలన్నా దాగదు కదా మహాదేవా. సఖుడి దర్శనం కావడం, మనస్సు ఆనందంతో నృత్యం చెయ్యకపోతే అసలు అదెలా సాధ్యపడుతుంది దేవి? ఇలాంటి దుర్లభమైన అవకాశం పదే పదే, అది కూడా ఇది ప్రతి ఒక్కరికి దొరకదు కదా. నన్ను ఆట పట్టించాలనే ప్రయత్నం సఫలం కాదు. మీ సకుడిని మళ్ళీ కలవటానికి నేను త్వరలోనే వెళ్తున్నాను. అంతేకాదు, తనకు నా చేతులతోనే పాయసం కూడా తినిపిస్తాను. రాబోయే పౌర్ణమికి మీ సకుడు బాలకృష్ణుడికి అన్నప్రాసన వేడుక జరగబోతోంది. ఇలాంటి ఆనందదాయకమైన ఉత్సవం ఈ దేవి అన్నపూర్ణ లేకుండా పూర్తి కావటం అలా ఎలా అవుతుందంటారు మహాదేవా? స్వామి, 2 రోజుల నుంచి ఇక్కడే చిక్కుకుని ఉన్నాను. చిక్కుకోవడం కాదు మురళి, నువ్వు వేలాడుతూ ఉన్నావు. స్వామి, మురళి, నాన్న వస్తున్నారు. నువ్వు కేవలం ఆయన దృష్టిలోకి వస్తే చాలు, తరువాత నేను చూసుకుంటాను. కన్నయ్య,
ఇది ఎక్కడి నుంచి వచ్చింది? నీకు కావాలా ఇది? అంత తేలిగ్గా నీ కోరిక పూర్తి కాదు కన్నయ్య. నువ్వు మాట ఇవ్వాల్సి ఉంటుంది. పెద్దవాడివి కాగానే ఈ వేణువుని మీ నాన్నకు వాయించి చూయించాలి. చెప్పు, వాయించి చూయిస్తావు కదా? మీ ప్రతి కోరికను తీర్చడం నా కర్తవ్యం నాన్న. మీరు ఒక్కసారి మురళిని ఇవ్వండి నాకు. నందరాజు గారు, నేను వెళ్ళి సదానంద పంతులు గారిని తీసుకుందానా? వద్దొద్దు, వారిని స్వయంగా నేనే తీసుకొస్తాను. వెళ్ళాల్సిందే కన్నయ్య. నీ అన్నప్రాసనకు ఏర్పాట్లు చేయాల్సిందే కదా. వస్తాను నేను. తొందరలోనే వచ్చేస్తాను. నాన్నగారు నన్ను మీతో కలపకుండా వెళ్ళిపోయారు. చింతించకు మురళి, ఇంత దగ్గరికి వచ్చేసావు కదా, ఇక మనం త్వరగానే కలుసుకుంటాము. లేదు, దీన్ని పదే పదే ఎవరు నీ దగ్గర పెడుతున్నారు? ఇంత చిన్న పిల్లాడికి ఇలాంటి మురళిని ఎవరైనా ఇస్తారా? నీకెక్కడైనా దెబ్బ తగిలిందంటే? నువ్వు ఇలా బాధపడకు కన్నయ్య, నీకు ఆడుకోవడానికి వేరే ఏదైనా ఇస్తాను. నీ ధ్యాస అంతా ఇక్కడే ఉందేంటి? నీకేం కావాలి అసలు? నువ్వే చెప్పు. మురళినా లేక వెన్నా? రెండు. ఇంకొద్దిసేపు ఆగు కన్నా. ఇక వెన్నేంటి, అమ్మ చేసిన బెల్లం పాయసం కూడా పెడతాను. కానీ నీకు నచ్చుతుంది కదా? ఇదే భ్రమ రాక్షసరాజు రావణుడికి కూడా ఉండింది. ఇదే భ్రమ తనే భగవంతుడు అనుకున్న హిరణ్యకశ్యపుడికి కూడా ఉండింది. కానీ రావణుని 10 శిరస్సులు మిగల్లేదు. అలాగే హిరణ్యకశ్యపుని ఉనికి కూడా లేదు. ఇలా మౌనంగా ఎంతసేపు కూర్చొనుంటారు మహారాజా? 2 రోజులైంది. మీరు సరిగ్గా తిన్నదీ లేదు, విశ్రమించను లేదు. ఇంత జరిగా కూడా మహారాజు ఎలా విశ్రాంతి తీసుకోగలుగుతారో? స్వామి, ప్రజల్లో మీ భయమే తగ్గిపోయి ఉంటే మరి మీరేం చేస్తారప్పుడు? భయం తగ్గిపోయినా ఎప్పుడైనా సరే దాన్ని తేలిగ్గా పెంచనువచ్చు. కంసులు వారు మహాసర్వశ్రేష్ఠులు కంసులు. అనుచిత సమయంలో అనుచిత కక్షలోకి వచ్చేశాను నేను. స్వామి, వీళ్ళందరికీ చెప్పండి, ఎవరైనా యోగ్యుడైన యోధుని వెతకమని. వీళ్ళందరికీ అందరూ అయోగ్యులే. ఇవాల్టి వరకు ఒక యోధుణ్ణి వెతకలేకపోయారు. ఎవరైతే నా ఈ చిన్నపాటి కార్యాన్ని చేయగలిగినవాడు. కానీ ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉండి ఉంటారు మహారాజా. అందుకని ఎలాంటి ప్రశ్న సందేహము లేకుండా మీ ప్రతి ఆజ్ఞను తప్పకుండా చేస్తాడు. చపలాసురుడు. అయిపోయింది. పొరపాటు నన్ను గోకులానికి పంపించరు కదా? వీళ్ళందరి పనులు పూర్తి కావచ్చాయి, కానీ నేనింకా మొదలు పెట్టలేదేంటి? బెల్లం ఎక్కడుంది? అది బెల్లం. కాదు,
లేదు, పాలు వేడి చేయాలి. ముందేం చేయను? నాకేమీ అర్థం కావడం లేదు. నేనింత చండాలంగా వంట చేయలేను. అసలు నేను ఇప్పుడు ఏం చేయాలి? నీతో ఎవరన్నారు వంట చండాలంగా చేస్తావని? రుచికరమైన వంటలు చేయడమే నీ ప్రత్యేకత కదా. ఇప్పటి వరకు కేవలం నేను మీకోసమే వంట చేశాను. మీరు నేను ఎలా చేసినా సరే బాగుందని అంటారు కదా. నిజం చెప్పాలంటే ఇంత చంటి బిడ్డకి వంట ఎలా చేయాలి, ఏం చేయాలో నాకేమీ అర్థం కావడం లేదు నాకు. ఇక మీరే చెప్పండి నాన్న. అమ్మ ఏది వండినా కూడా పుత్రుడు ప్రేమతోనే తింటాడు. యశోదా, నువ్వేది చేసినా కన్నయ్య మొదటిసారే కదా తినేది. వాడెలా రుచి చూస్తే దాని రుచి అలాగే పెరిగిపోతుంది. ఒకవేళ బెల్లం ఎక్కువై తక్కువైందంటే అప్పుడేం చేయాలి? కన్నయ్యకు నచ్చకపోతేను, లేదా బియ్యం సరిగ్గా ఉడకపోయినా సరే కన్నయ్యకు పొట్ట ఇబ్బంది పెడుతుందిగా. లేదు లేదు, ఈ రోజు నేను వంట చేయలేను. నేను ఒక పని చేస్తాను, జానకిని వంట చేయమని చెప్తాను. లేదు 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 లేదు, ప్రభావతి బాగా చేస్తుంది. తనకు అనుభవం కూడా ఉంది. పిల్లలకి భోజనం ఎలా వండాలి అనేది. నేను తనని పిలుస్తాను. యశోదా, మన కన్నయ్య కోసం వేరే వాళ్ళతో వంట చేయిస్తావా? అది కూడా ఇవాళ ఇంత ముఖ్యమైన రోజున. చింతించకండి నాన్న. అమ్మే స్వయంగా వచ్చింది మీకు సహాయం చేయడానికి. అయ్యో, ముగ్గులో అమ్మవారి పాదాలు వెయ్యడమే మర్చిపోయాను నేను. అమ్మవారి పాదముద్రలు ఇక్కడికెలా వచ్చాయి? మీరు చాలా సరైన సమయానికి వచ్చారు మాతా. అమ్మకు మీ అవసరం ఉంది. నీ నైపుణ్యంపై నమ్మకం లేకపోవడం మంచిది కాదు. ఏంటి, నీకు అన్నపూర్ణదేవి మీద కూడా నమ్మకం లేదా? మాత అన్నపూర్ణ మీద అమితమైన నమ్మకం ఉంది నాకు. కానీ ఇవాళ నా చేతుల మీద నా యోగ్యత పైన నమ్మకం కలగడం లేదు. ప్రతి తల్లిలోనూ అన్నపూర్ణదేవి వస్తుంది. అందుకే నీ లోపలున్న అన్నపూర్ణదేవిపై నమ్మకం ఉంచుకో. ఇక వంట చెయ్యి. చూస్తుండు, చాలా రుచిగా ఉంటుంది. దాన్ని కన్నయ్య లొట్టలేసుకుని మరీ తింటాడు. ఇంకా కన్నయ్య అలాగే నాన్న కూడా. మీరెందుకని నిలబడ్డారు? మీరు వెళ్ళండి. నన్ను నా కన్నయ్యకి వంట చేయనివ్వండి. ఇంకేం మీరు అడ్డుపడొద్దు. వెళ్ళండి ఇక్కడి నుంచి. అంతేనంటావా? వెళ్ళండి. నమ్మకస్తులైన వారి నుండి తెలిసింది, ఇవాళ మన కుమారుడికి అన్నప్రాసన వేడుక జరుగుతుంది. దేవకి,
నువ్వేం చేస్తున్నావు? స్వామి, వేళిక ఉత్సవం చేయలేను. ఆ వేళికను చూడను లేను. కాని శ్రీమన్నారాయణ చరణాల వద్ద కూర్చుని నా సంతోషాన్ని పంచుకోవచ్చు కదా. దేవకి, ఈ సమయంలో పహారా వాళ్ళు చాలా మంది వచ్చి వెళ్తుంటారు. ఎవరైనా చూస్తే? ఇక నాకెవరి భయం లేదు స్వామి. ఆ కంసుడి సైనికులన్నా స్వయంగా అదృష్ట కంసుడన్నా. నందరాజా, యశోద ఎక్కడుంది? వంటగదిలో. సరే యశోద, నేనేమైనా సహాయం చెయ్యినా? వద్దక్కయ్యా, మీరు బయట ఏర్పాట్లు చూడండి. ఇవాళ నా కన్నయ్య కోసం వంట వాళ్ళ అమ్మే చేస్తుంది. సరే మరి. చూసావా కన్నయ్య, మీ అమ్మకి ఎంత బాగా నచ్చ చెప్పానో. క్షమించండి నాన్న, ఇది మీది కాదు, మాతా అన్నపూర్ణాదేవి చమత్కారం. చాలా ఆనందంగా ఉన్నారేంటి అన్నయ్య? ఒక్కడివే హాయిగా వెన్న తింటూ చాలా రోజులు ఏడ్పించేశావు నువ్వు. ఇక ఇవాళ నా వంతు. చూడు, ఇద్దరమ్మలు భోజనం ఎలా తయారు చేస్తున్నారో. సువాసన వచ్చిందా అన్నయ్యా? ఇంకా సమయం ఉంది కృష్ణ, అయినా నీ నోట్లో నీళ్ళూరుతున్నాయా? ఇద్దరిద్దరు అమ్మలు చేసిన పాయసం తినబోతున్నాను కదా అన్నయ్యా. మరి నోట్లో నీళ్ళూరడం మామూలే కదా. చపలాసురుడు నన్ను భగవంతుణ్ణి అనుకుంటాడు. ఏటెళ్తున్నావు చపలాసురా? నీ భగవంతుడికి పాదాభివందనం చేయకుండానే వెళుతున్నావా? ప్రభూ, నా స్వామి, నా భాగ్య విధాత. అలా చెయ్యాలని కనీసం ఆలోచన కూడా చెయ్యను నా ఈశ్వర. ఇక్కడ చాలా గంభీర సంవాదం జరుగుతున్నది. మధ్యలో ఆటంకం కలిగించాలని లేదు. అంతే, ఊరికే. ఇక నిజం చెప్పనా? మీ నోటి నుంచి నా పేరు విని నేను ధన్యుణ్ణయ్యాను ప్రభు, ధన్యుణ్ణయ్యాను. ఇకిప్పుడు మీ చరణాల స్పర్శతో నాకు స్వర్గం ప్రాప్తించింది. అరే, కానీ మీకు నైవేద్యం పెట్టడమే మర్చిపోయాను. హే సర్వశక్తివంత, అందరికన్నా గొప్ప శరణాగత భగవంతుడు కంసునికి, శ్రీహరినారాయణ భగవంతునికి జై! ప్రభు శ్రీమన్నారాయణ నివేదిక అయ్యిందిక. ఇక అన్నప్రాసన విధిని ప్రారంభించవచ్చు. ఈ క్షణం కోసమే ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాను. కానీ అమ్మెక్కడుంది? తను చేసిన వంటలు ఎక్కడున్నాయి? నందరాజా, మీరు యశోదను ఎక్కడైనా చూసారా? వంటింట్లో కూడా లేదు. తనే అందరికన్నా ముందిక్కడ ఉండాల్సింది. తెలియ తను ఎక్కడికి వెళ్ళిపోయిందో నేను చూసేస్తాను. అన్నప్రాసన కోసం బెల్లం పాయసం చేసేశాను. కానీ వెన్నంటే నా కన్నయ్యకు ఎంత ఇష్టం అంటే ఇది కూడా వాడికి పెట్టాలి కదా.
యశోదా, ఇదేమైనా వెన్నె తీయాల్సిన సమయమా? నేను కన్నయ్య కోసం. అరే, అక్కడ అందరూ వచ్చేసారు, నీకోసం ఎదురు చూస్తున్నారు కూడా. పద, అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు. అయితే పదండి మరి. నేను కూడా ప్రభువుల అన్నప్రాసన చూడాలి. అమ్మ ఎక్కడుందన్నయ్యా? ఇప్పుడు ఆకలికి ఉదరంలో ఎలకలు పరిగెడుతున్నాయి. వస్తూనే ఉంటుంది. ఇప్పటి వరకు ఓపిక పట్టావు, ఇంకొద్దిసేపు అంతే. అరే, వీరు కూడా వచ్చారా? నాకైతే ఎవరూ కనిపించట్లేదు. ఎవరొచ్చారు కన్నయ్య? యక్షరాజు కుబేరులు. ప్రణామాలు ప్రభు. మహారాజు కుబేరా, మీరు ఇక్కడ? ఎలా రాకుండా ఉంటాను ప్రభు. ఇవాళ మీకు అన్నప్రాసన వేడుక జరుగుతుంది ప్రభు. అన్న సమృద్ధి యొక్క ప్రతీక. ఈ సమృద్ధి నాకు సంబంధించినది కదా ప్రభు. అందుకనే ఇవాళ నేను ఇక్కడికి రావాల్సొచ్చింది. మీకు స్వాగతం. కానీ పొరపాటున కూడా గోకులవాసులకు, మా అమ్మకు నేను విష్ణు అవతారం అనే నిజం తెలిసే విధంగా ఏమీ చేయకండి, సరేనా? నేను జాగ్రత్తగానే ఉంటాను ప్రభు. కేవలం ఒక మూల నిల్చొని వేడుకని చూస్తూ ఉంటాను. ఆ తర్వాత నిశ్శబ్దంగా వెళ్ళిపోతాను. ఇక అన్నప్రాసన వేడుకను మొదలు పెడదాం. చెప్పండి, అన్నపూర్ణ దేవికి జై! ఎవరిదైనా కాలు పడితే విరిగిపోతుంది ఇది. ధన్యవాదాలు కుబేరుల వారు. కనీసం నేనిప్పుడు వేడుకని చూడగలుగుతాను. ఇక త్వరగా తినిపించు అమ్మా. ఇక ఎదురు చూసేలా చేయకండి. నందరాజు గారు, ఈ అన్నపాత్రను కృష్ణుడి చెయ్యి మీద ఉంచండి. కన్నయ్య తరఫున మాతా అన్నపూర్ణను ఆరాధించండి. ఆగండి, కన్నయ్య చేయి పెడతాడు కదా, ఇప్పుడు పెట్టించండి. ఇక త్వరగా తినిపించేయండి అమ్మా. మొదటిసారి పుత్రుడికి అన్నాన్ని వాళ్ళ నాన్న తినిపిస్తాడు. తరువాత రెండవసారి వాళ్ళ అమ్మ తినిపిస్తారు. చూసావా కన్నయ్య, మొత్తం కష్టపడింది మీ అమ్మ, కానీ ముందు అన్నం తినిపించే అవకాశం మాత్రం మీ నాన్నది. అసలు ఈయన కూడానా? ఒకసారి నన్ను అడగొచ్చు కదా. తను తల్లివాడికి సంప్రదాయం ఏదైనా సరే కన్నయ్యకు మొదటి ముద్ద తినిపించే అధికారం మాత్రం తనదే. యశోదా, నాకు అర్థం కావట్లేదు, ముద్ద ఎంత పెద్దది పెట్టాలో. నువ్వు కాస్త నాకు సహాయం చేస్తావా? ఇదిగోండి, ఇప్పుడు తినిపించండి. ముందు ఊది పెట్టండి. నువ్వింత ప్రేమగా ముద్ద చేశావు, నువ్వే తినిపించు. వద్దండి, సాంప్రదాయం ప్రకారం తండ్రే మొట్టమొదట తినిపించాలి. ఇదిగో తినిపించండి. సరే అయితే నేను నీ చెయ్యి పట్టుకుంటాను. సాంప్రదాయం పూర్తవుతుంది, ఇంకా నీ ఇష్టం కూడా. ఇదిగో.
ఎంత రుచికరంగా పాయసం ఉందో. చాలా బాగుంది. అమ్మ అన్నపూర్ణ, అమ్మకు సహాయం చేసినందుకు అనేక ధన్యవాదాలు. వెన్న ఈ వెన్ననా? అది కన్నయ్య కోసం చేసింది. వీడికి వెన్న అంటే చాలా ఇష్టం. వెన్న కృష్ణయ్య, ఇప్పుడు ఇష్టమేదో తెలుసుకునే వేడుక. వెళ్ళండి, వస్తువులు తీసుకురండి. హా, అన్ని వస్తువులు తీసుకొద్దాం. ఇప్పుడు నా ప్రభువు దగ్గరికి నేను చేరుకుంటాను. ఈ మురళి, ఇదైతే అన్నయ్య తీసుకురాలేదు. మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చింది? ఇదెవరు పెట్టారిక్కడ? కస్తూరి, తీసుకో. ఇది ఇంకెక్కడైనా పెట్టిరా. నేనిక్కడ పని చేయాల్సి వస్తుందేమో. నేను మూల కూర్చుంటాను. అరే, ఇక్కడ కాదు, వద్దు. అరే, ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? ఎలాగైనా రాని, ఎవరిదైతే వారే వెతుక్కుంటారు. నందరాజు గారు, కృష్ణయ్య ఏ వస్తువును ఎంచుకుంటాడో ఆ వస్తువు తనకు తనే చెప్తుంది భవిష్యత్తులో కన్నయ్య ఏ క్షేత్రంలో బాగా పైకి వస్తాడని. ఉదాహరణకు ఈ పుస్తకం. ఇది దేనికి ప్రతీక అంటే జ్ఞానానికి. తీ కన్నయ్య, అందరికీ చూపించు. నీకు ఏది ఇష్టమైన వస్తువు? కన్నయ్య, నీకు ఏది ఇష్టమో దాన్నే ఎంచుకో నువ్వు. తనేది తీయడమే లేదసలు. దీని అర్థం ఏంటండి? దానికి అర్థం ఏంటంటే తనకు కూడా తెలియదన్నమాట దేన్ని పట్టుకోవాలని. అరే, తను చూస్తేనే కదా నేర్చుకోగలిగేది. ముందు బలరాముడితో తీయిద్దాం. అది చూసిన కన్నయ్య కూడా ఏదైనా తీసుకుంటాడేమో. అక్కయ్య, నారాయణుడి లీల ఎంత అపురూపమైనది. నా బలరాముడికి ఈ వేడుక ఉండిపోయింది. ఇదే విధంగా అయిపోతుంది. బలరామా, కుమారా, నీకేది కావాలో అది తీసుకో. మీ బలాన్ని సూచించే వస్తువు ఇక్కడ ఒక్కటే ఉంది అన్నయ్యా. హలం. బలరాముడు హలాన్ని ఎంచుకున్నాడు అంటే కఠిన పరిశ్రమ మరియు బలం. నా అన్న కంటే బలశాలి ఇంకెవ్వరూ లేరు. నీకు అన్నయ్యని కదా కృష్ణ, నీ రక్షణ బాధ్యత నాదే కదా. కన్నయ్య, ఇప్పుడు నీ వంతు.
కన్నా చూడు, నెమలి పించి ఉన్న కర్ర. అడ్చుడు అడ్చుడు ఆ గద. కన్నయ్య, ఏదో ఒకటి తీయి, మీ అమ్మ పరువు కాపాడరా. నాకు కావాల్సింది ఇక్కడ లేనే లేదు కదమ్మా. కృష్ణ, నువ్వేది తీయవెందుకు? కన్నయ్య, ఇదెక్కడి నుంచి వచ్చింది? కన్నయ్య పదే పదే దీన్ని చూశాడు. ఎవరికి తెలుసు, దీన్ని పెడితే ఇదే తీసుకుంటాడేమో. ఇప్పటిదాకా మురళి నా దగ్గరే ఉంది, అక్కడికెలా వెళ్ళిపోయింది? ఆలస్యమైంది నిజమే, కానీ మనిద్దరం కలిసాం కదా స్వామి. నేను నీతో ముందే చెప్పాను, మనిద్దరం త్వరలోనే కలుసుకుంటామని.